ఏం పర్లేదు, నువ్వు వెళ్ళు. నచ్చట్లేదు. నువ్వు నాకు అస్సలు నచ్చట్లేదు. మొదట్లో నువ్వు చూపించిన ప్రేమ నాకు చాలా అందంగా కనిపించేది, కానీ ఇప్పుడు అదే ప్రేమ అసహ్యంగా ఉంది. నువ్వంటే అసహ్యం, అసలు ప్రేమ అంటే అసహ్యం. నా మీద నాకే అసహ్యం వేస్తుంది సన్నీ. నాకు నచ్చినట్టు నేను ఉండలేకపోతున్నాను. ప్రతిదీ నీకు చెప్పే చెయ్యాలి. ఫ్రీగా బయటికెళ్ళలేను, ఫ్రీగా ఎవరిని కలవలేను, ఫ్రీగా ఫోన్ మాట్లాడలేను, కనీసం ఫ్రీగా ఫ్రెండ్స్కి మెసేజ్ కూడా చేయలేను. పోనీ నా ఫ్రెండ్స్ని నీకు పరిచయం చేస్తే, ఈ అమ్మాయి కరెక్ట్ కాదు, ఆ అమ్మాయి కరెక్ట్ కాదు, వాడిని అదోలా చూస్తున్నాడు, వీడు మంచోడు కాదు, వాడి చూపులోనే ఏదో తేడా ఉంది అని నా ఫ్రెండ్స్ గురించి నీకు నోటికొచ్చినట్టు మాట్లాడతావు. నువ్వు పరిచయం కాకముందు నుండి వాళ్ళు నాకు ఫ్రెండ్స్, వాళ్ళు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నీ. ఎందుకు నా ఫ్రెండ్స్ గురించి అలా మాట్లాడుతున్నావంటే దానికి నువ్వు చెప్పే సమాధానం నా సేఫ్టీ. నా సేఫ్టీ గురించి నాకు తెలీదా? నా చిన్నప్పటి నుంచి నా సేఫ్టీ నువ్వే చూస్తున్నావా? అలసిపోయాన్రా నీ ప్రేమతో. ఇంకా నేను ఫైట్ చేయలేను. నాకు కొంచెం టైం కావాలి ప్లీజ్. ఐ నీడ్ ఎ బ్రేక్. ఏ ప్రియా, ఫస్ట్లో అంత నచ్చినోడు లాస్ట్లో ఎందుకంత అసహ్యం వేస్తాడో. ఫస్ట్లో ఉన్నంత ప్రేమ లాస్ట్ వరకు ఎందుకుండదు? అదంతేనే. ఫస్ట్లో వాళ్ళు ప్రేమని నటిస్తారు కాబట్టి ప్రేమిస్తున్నారు అనుకుంటాం, కానీ అది చివరి వరకు చూపించలేరు కదా, లాస్ట్లో దొరికిపోతారు. ఏ ప్రియా, ఏం చేస్తున్నావు? కాదే, తనని నేను అన్ని మాటలు అంటున్నా తను నన్ను తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదే. పాపమే. అసలు నేను చెప్పింది తను ఎలా రిసీవ్ చేసుకున్నాడో ఏమో. ఒక్కసారి ఫోన్ చేద్దామని. 6 months కష్టమే. 6 months నుంచి ట్రై చేస్తున్నావు బ్రేకప్ చెప్పడానికి. ఈ టైంలో నీ అతి తెలివితేటలతో ఈ ఛాన్స్ మిస్ చేసుకున్నావే అనుకో, ఆ తర్వాత నేను కూడా ఏం చేయలేను. అయినా నువ్వేమనుకుంటున్నావు ప్రియా? పాస్ట్లో నాకు ఒక లవ్ ఉండేది. ఆ లవ్లో నీకులానే నేను ఎన్నో అనుభవించాను. కానీ వన్స్ బ్రేకప్ చెప్పాక ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్ నౌ. చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. ఇది పార్టీ చేసుకోవాల్సిన టైం ప్రియా. బర్త్డేకి కేక్ కట్ చేయడం ఎంత సింబాలికో, బ్రేకప్ అయ్యాక ఫోన్లో ఉన్న డాటా, ఫోటోస్ డిలీట్ చేయడం కూడా అంతే సింబాలిక్. వద్దే ప్లీజ్ రాధిక, వద్దు ప్లీజ్. చూడు రాధిక వద్దు వద్దు. 1 2 ప్లీజ్ 3 డిలీట్. ఎప్పుడు నాతోనే ఉంటావు కదా. ఒకవేళ మనం విడిపోతే నువ్వు ఏడుస్తావా?
నిజాలు చెప్తే నమ్మే సిచ్యువేషన్లో నువ్వు లేవు. ప్రతి దానికి అబద్ధాలు చెప్పాల్సిన పొజిషన్లో నేను ఉండలేను. నా ఫ్రెండ్స్ని నీకు పరిచయం చేస్తే ఈ అమ్మాయి కరెక్ట్ కాదు, ఆ అమ్మాయి కరెక్ట్ కాదు, వాడిని నా తోలా చూస్తున్నాడు, వీడు మంచోడు కాదు, వాడి చూపులోనే ఏదో తేడా ఉంది అని నా ఫ్రెండ్స్ గురించి నీకు నోటికొచ్చినట్టు మాట్లాడతావు. నా చిన్నప్పటి నుంచి నా సేఫ్టీ నువ్వే చూస్తున్నావా? అలసిపోయాన్రా నీ ప్రేమతో. ఐ నీడ్ ఎ బ్రేక్. ఏయ్ పండు, వద్దా? వద్దు. కింద పడిన పండు తీసుకోవా? పండు పడేసుకొని పిలిచిన పలకుండా వెళ్తావేంటి? వద్దా పండు? తీసుకో, పర్లేదు. ఏయ్ ఏం చేస్తున్నావు? చూడు, అది తీసుకో. వదలరా. నువ్వు తీసుకో పాపా. ఎవడ్రా నువ్వు? ఏయ్ వదులు. రే వదలరా. తీసుకో పాపా. ఎవడ్రా వదలు. నువ్వు? తీసుకో పాపా. అరే వదలరా. ఎవడ్రా నువ్వు అసలు? తీసుకో వదులు. పాపా. ఏయ్ తీసుకో పాపా. వదులు. ఏంటి బ్రో నీ ప్రాబ్లం? ఏం లేదు, హెల్ప్ చేద్దామని. చేసిన హెల్ప్ చాలు కానీ నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటా. మనం పోదాం పదా. ఏ పండు, ఏ పండు, నీ హలో, నా పండు. అలా ఎలా తింటారండి వేరే వాళ్ళ పండుని? నేను పండు అంటే పలకలేదు కదా, అందుకే. ఏ పండు, ఏ పండు. ఊరి దీనేశాలు. అమ్మా చెప్పమ్మా. నాన్నకి ఆల్రెడీ చెప్పాను కదమ్మా, కొన్ని రోజులు ఫ్రెండ్స్తో చిల్లై వస్తానని చెప్పి. అమ్మా అదే బయట ఉన్నానమ్మా సన్నిగాడితో. నువ్వు ఆగరా. అమ్మాయితో లేడమ్మా, సన్నిగాడితోనే ఉన్నా. వచ్చాక ఎలాగో నేను ఆఫీస్ వర్క్స్ చూసుకోవాలి కదమ్మా. అమ్మాయితో తిరగట్లేదమ్మా, సన్నిగాడితోనే ఉన్నా. ఏంట్రా నీ బాధ? అమ్మా నిజంగా ఏం లేదమ్మా. సరే నేను మళ్ళీ చేస్తాను, ఉండమ్మా. ఏంట్రా నీ ప్రాబ్లం? మీ అమ్మ సాయ్. అరే బట్టలు అవుతావేంటి? లాగద్దు సాయ్. అరే ఆపరా, అరే ఇంకా ఇచ్చేసావు కదరా. అరే ఏయ్, ఇయ్యిరా, ఇయ్యిరా. నీకు ఇచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు. నీ అబ్బా, అరే 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 ఇచ్చేసావు నువ్వురా కదరా. చుట్రా. అరే ఏం ఊడిపోతురా. చెప్పను ఇంత అరే మాటతో. వదిలేరా. అరే. వదులురా వదులు. ఏం ఆర్డర్ చేద్దాం ఈరోజు? ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ ఉంది? హాయ్ పండు. గుర్తుపట్టేసింది. హే అమిత్, అక్కడున్నాడే మొన్న ప్రియాని ఏడిపించిన వాళ్ళలో వాడు ఒకడు. ఓకే, ఇప్పుడే వస్తా. చూడు, నేను నువ్వు ప్రియాని టీచ్ చేసావని తెలిసింది. ఆ టైంలో నేను అక్కడ లేను కాబట్టి సరిపోయింది. అదే నేను ఉండింటే విషయం వేరేలా ఉండేది. నేను అమ్మాయి లవ్ చేసుకుంటున్నాం. ఈ విషయం అమ్మాయికి తెలుసా? అంటే రేపో మాపో తెలుస్తుంది. ఓ అయినా ఇదంతా కాదు. ఆ అమ్మాయితో మాట్లాడినా, ఆ అమ్మాయిని చూసినా మర్యాదగా ఉండదు. సరేరా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. కానో పందెం రోయ్.
పందెమా? ఏం పందెం? పందెం ఏంటంటే ముందు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఈ కాఫీ షాప్ చుట్టూ ఎవడైతే తిరిగి వస్తాడో వాడిదే అమ్మాయిరా. సరే అయితే. దీంట్లో నీకు సెక్సీ డీల్ ఉందిరోయ్. నువ్వు బండి మీద వెళ్ళు, నేను పరిగెట్టుకుంటూ వస్తా. నిజంగానా? నిజంగా. సరే అయితే. ఎంజాయ్. చూద్దాం పద. రెడీయా? మ్మ్. 1 2 3. ఎలా ఇచ్చా? ఏంటో తెలివిపోయింది. ఈ అమ్మాయి ఏంటి ఏదో టెన్షన్ ఉంది. ఏమైందండి? మా అమ్మకి కళ్ళు తిరుగుతున్నాయండి. అయ్యో ఇలా ఇవ్వండి. హలో ఏంటమ్మా కళ్ళు తిరుగుతున్నాయా? ఓ పని చేయండి, కళ్ళు గట్టిగా మూసుకోండి. ఇదిగోండి. నిజమే కదండి. ఇన్ని నాకెందుకు ఈ తెలివితేటలతో ఐడియా ఎలా రాలేదు? హాయ్ హాయ్. ఏం చదువుకున్నారు సార్ గారు? బిజినెస్ మేనేజ్మెంట్. ఏంటి ఈ తెలుగుతోనే? ఇట్స్ క్వైట్ న్యాచురల్. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? నేను చిన్నప్పటి నుంచి అంతే. ఏం కావాలి? నువ్వే. నేను కావాలంటే రాసి పెట్టుండాలి. ఎక్కడా? ఇక్కడ. ఓ రే సాయి పెన్ అందుకోరా. హే సరిపోద్దా? ఇడియట్. హే ప్రియా, మ్, క్యాబ్ బుక్ చేశాను, వచ్చేసింది, వెళ్దాం పద. హే మ్, నెంబర్ ఇవ్వచ్చుగా, టచ్లో ఉండొచ్చు. ఇవ్వనుగా. సరే కనీసం అడ్రస్ అయినా చెప్పు. నీకు ఎక్స్ట్రాలు ఎక్కువేగా, కనుక్కో. ఓ మ్మ్. సరే చూద్దాం. కోతి ఫెలో. నేను ఇంకోసారి కలిస్తే పడిపోయేలా ఉన్నానే. నోరు మూసుకుని పద. వీడేంటి నిజంగానే వచ్చేసాడు? హే, ఎలా తెలుసుకున్నావు నా అడ్రస్? ఇంప్రెసివ్. సన్నీ. ప్రియా. ఏంటి ఈరోజు ప్లాన్స్? షాపింగ్కి వెళ్తున్నా, వస్తావా? అమ్మా హలో, డబ్బులు నావేలే. అయితే ఓకే వస్తాను. మరి ఆఫీస్? డుమ్మా. డుమ్మానా? హా. సరే రెడీగా ఉండు, 30 minutesలో వస్తాను. హలో, నాకు 1 hour పడుతుంది, సో గంట తర్వాత రా. ఓకే? ఓకే 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 సరే బాయ్. బాయ్. సెట్ బాయ్. బాయ్. ఈ మనసుకి ప్రాణం పోసి నీ మనసును కానుక చేసి పిలిచావే ప్రేమను పంచి. ఓ, ఓ, నా వయసుకి నిచ్చెన వేసి నా తలపుల తలుపులు తీసి నా మది తెర తెరిచి నా ముందే పరిచి
జాగ్రత్త. దా దా. యాక్చువల్లీ పబ్లో అందరూ డాన్స్ చేస్తూ ఉన్నారు. రూమ్ వచ్చింది. వెళ్ళు. వచ్చింది. జాగ్రత్త జాగ్రత్త. ఓకే బాయ్. హే ఏంటి అలా చూస్తున్నావు? బాయ్. ఏ ప్రియా బాయ్. ఏ ఏ హే ప్రియా, రాత్రి మిమ్మల్ని అలా చూసేసరికి చాలా ఇబ్బందిగా అనిపించింది. అసలు ఎక్కడ పడుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు. ప్లీజ్ మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా చూడు. అవునే, మార్నింగ్ లేచినప్పటి నుండి నేను దాని గురించి ఆలోచిస్తున్నా. సారీ రాధి, ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాను. ప్రామిస్. మ్మ్. చాలా ఇబ్బంది పడినట్టున్నావు. మ్మ్. బయట హాస్టల్లో ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చే. బాయ్ బాయ్ రాధి. హాయ్. నేను వచ్చేసా. ఎప్పుడు నాతోనే ఉంటావు కదా. సనీ ఏం చేస్తున్నావు? బిర్యానీ చేస్తున్నావా? నువ్వు త్వరగా చేసి వచ్చే మనం హారర్ మూవీ చూద్దాం. ఓకే నీ చిన్నప్పుడు వీడియో దొరికిందా? అదేనా? సారీ సారీ. సరే, త్వరగా చేసి వచ్చే మనం చూద్దాం. ఓకే. యదవా, నీకు దెబ్బ తగిలితే నన్ను కొడతావేంటి? ఏంటో. ఏంటిది నాది రాకపోయింది? అది నోట్లో పెట్టుకుంది మర్చిపోయి. సారీ. ఆను ఆ? ఎలా? బాయ్. సన్నీ, ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పానుగా నీకు మార్నింగే, ఫ్రెండ్స్తో అలా సరదాగా. అయినా నువ్వు ఓకే కూడా అన్నావు కదా. నో, నా ఉద్దేశం ఆ ఓకే కాదు. నీకు ఓకే అయితే వెళ్ళమని. నాకైతే ఓకే కాదు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. డిఫరెన్సా? అంటే నేను ఇప్పుడు నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం నీకు ఇష్టం లేదా? నీకు ఓకే అయితే వెళ్ళు సన్నీ. అంతేకాని నీకు ఓకే అని నాకు ఓకే అని కాదు. ఓకే ఓకే. ఓకేలో ఏదో తేడా ఉంది. ఓకే. గుడ్ బాయ్. ఓకే. చెప్పరా.
పక్కనే ఉంది. చెప్పరా. సరే మీరు కానివ్వండిలే, ఏముంది ఇంకా. రే సాయి, రిమోట్ ఎదురా. నీ పక్కన ఉంది కదరా. ఇది కాదురా. ఓ ఇది కదా క్యాచ్. హలో. అమ్మా సన్నీ ప్లీజ్ చెయ్యి వదులు సన్నీ. ఛీ ఏం సన్నీ ఇలా చేస్తున్నావు? అరే చెయ్యి వదలరా. ఏం ఏ సన్నీ? మెంటల్, ఇది నీ ఫోను, మీ అమ్మ. హలో అమ్మా, సారీ, అది ఏదో వాడిని ఆట పట్టిద్దామని. అమ్మా నేను మళ్ళీ చేస్తాను, బాయ్. మంచిగా మంచిగా ఇక్కడ దూకావరా స్వామి. సారీ బేబీ, లవ్ యూ బేబీ. లేవే బేబీ పరా. ఇక్కడున్నావా? రే ఆఫీస్కి వెళ్తున్నాను, బాయ్ రా. అవునా, సరే. హే, ఆఫీస్ వెళ్ళాక మెసేజ్ చేయి. హా ఓకే బాయ్. బాయ్. సన్నీ చాలా టైర్డ్ అయిపోయాను, వాటర్ తీసుకురావా? సన్నీ వాటర్. నీకు బిర్యానీ ఇష్టమా? పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్, ఐస్ క్రీమ్. నోట్లో నీళ్ళు వచ్చాయా? మింగే. అబ్బా, వాటర్ తీసుకురారా అంటే సరే తెస్తాలే. తోకలో డిస్టర్బెన్స్. వస్తున్నానండి. హలో రాధిక. సన్నీ, ప్రియా అక్కడేమైనా? మేము అప్పుడే వెళ్ళిపోయాం. తను అమిత్తో వెళ్ళుంటుంది. ఓకే. ఏంటి లేటు? ఏం లేదు సన్నీ, ఇంటికి వద్దామనే స్టార్ట్ అయ్యాను. కానీ అమిత్ వచ్చి కొత్త జీఎం వచ్చాడు కదా, వెల్కమ్ పార్టీ ఇస్తున్నాడు. నేను ఎలాగో వెళ్తున్నాను కదా, నువ్వు కూడా నాతో పాటు వస్తే నేను పరిచయం చేస్తానన్నాడు. సో వెళ్ళి నార్మల్గా కలిసేసి వెంటనే వచ్చేద్దాం అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళాక లేట్ అయిపోయిందిరా. నేను నీకు ఇన్ఫార్మ్ చేద్దాం అనుకున్నాను సన్నీ, కానీ అప్పటికే ఫోన్ బ్యాటరీ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా అక్కడ ఉన్నవాళ్ళు తినేసి వెళ్ళు అని ఫోర్స్ చేస్తే తినకుండా వస్తే బాగోదు కదా. అందుకని లైట్గా తినేసి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి వచ్చేసరికి లేట్ అయిపోయిందిరా. సారీ సన్నీ, సారీ.
తాగావా? కొత్త జిఎం ఫోర్స్ చేస్తే ఏదో ఫార్మాలిటీకి 2 పెగ్స్ తీసుకున్నా. తాగడం అనే కాన్సెప్ట్ ఉంటే నువ్వు నాకు చెప్పాలి కదా, నేను వచ్చేవాడిని కదా, సేఫ్టీ చూసుకోవాలి కదా. అయినా ఇలా చెప్పకుండా తాగద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అరే అది అసలు ప్లాన్లోనే లేదురా. ఏదో జిఎం వచ్చి ఫోర్స్ చేస్తే తాగకుంటే బాగోదు కదా అని చెప్పి ఫార్మాలిటీకి తీసుకున్నా అంతే. అయినా నీకు కాల్ చేద్దాం అనుకున్నాను సన్ని, అప్పటికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అక్కడ వేరే ఫోన్స్ ఏం లేవా? ఎవరో ఒకరు ఫోన్ తీసుకుని నాకు ఫోన్ చేయొచ్చు కదా. నంబర్ అయితే ఫీడ్ చేసుకుంటారు కానీ ఎవరు గుర్తుపెట్టుకుంటారా? తిన్నావా నువ్వు? ఎవరు డ్రాప్ చేశారు? అమిత్. ఆఫీస్లో అందరు నాతో ఫ్రెండ్లీగానే ఉంటారా. ఎవరు నాతో ఎప్పుడూ తప్పుగా బిహేవ్ చేయలేదు. అయినా ఎందుకు ఇంత చిన్న విషయానికి అంత సీరియస్గా రియాక్ట్ అవుతున్నావు? సరే వెళ్ళు, వెళ్ళి పడుకో. నువ్వు తినలేదు కదా? నేను వెళ్ళి పడుకో. సన్నీ బాగా ఆకలిగా ఉంది. అక్కడ పార్టీలో సరిగ్గా తినలేదు. నీకు నేనంటే చాలా ఇష్టం కదూ? నీకు మీ అమ్మ అంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా? నువ్వు. అంటే మీ అమ్మ అంటే ఇష్టం లేదా? ఇష్టమే. మరి నేనంటే? చాలా ఇష్టం. తిను. ఒకవేళ మనం విడిపోతే నువ్వు ఏడుస్తావా? చాలా ఏడుస్తాను. అయినా ఎందుకు విడిపోతాం? విడిపోం కదా. విడిపోం. ఒకవేళ నేను బోర్ కొడితే నన్ను వదిలేస్తావా? వదలను. నాతోనే ఉంటావా? నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నన్ను మిస్ అవుతావా? చాలా. తిను. ఈ ఒక్క ముద్ద తిను. అవును సన్నీ, నేను ముసల్దాన్ని అయ్యాక కూడా నన్ను ఇలాగే లవ్ చేస్తావా? సేమ్ లవ్. కాదు, మనం చనిపోయాక స్వర్గానికి వెళ్తామా, నరకానికి వెళ్తామా? స్వర్గానికి. అక్కడ రంభా, ఊర్వశి, మేనక ఉంటారు కదా, వాళ్ళని చూసి నన్ను సైడ్ చేస్తావా? రేయ్, పడుకున్నాడు. ప్రేమించాక మనసిచ్చాక మరుపంటూ రాదమ్మా. కలగన్నాక ఊహల్లో కలిసున్నాక విడిపోయేవి లేదమ్మా. కళ్ళల్లోనా కన్నీటి జల్లుల్లోనా అణువు అణువు తడిసి ఇంకా ఇంకా ఎదిగింది ప్రేమ. స్వార్థం లేని త్యాగాలు చేసేదే ఈ ప్రేమ. త్యాగంలోన ఆనందాన్ని చూసేది నా ప్రేమ. స్వార్థం లేని త్యాగాలు చేసేదే ఈ ప్రేమ. త్యాగంలోన ఆనందాన్ని చూసేది నా ప్రేమ.
బాయ్ సన్నీ, టైం అయిపోయింది. హే హలో ప్రియా. సన్నీ, చాలా బిజీగా ఉన్నాను. అసలే కొత్త జీఎం, అస్సలు బ్రేక్ ఇవ్వట్లేదు. మళ్ళీ చేస్తా, బాయ్. హాయ్ సన్నీ, హౌ వాజ్ యువర్ డే? నా డే గురించి ఏముందిలే కానీ నీ డే ఎలా జరిగిందో చెప్పు. సీరియస్లీ, ఇట్స్ అ బిగ్ స్టోరీ రా. అలవాటేగా స్టోరీలు చెప్పడం. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇంకెక్కడి నుంచి వస్తాను? ఆఫీస్ నుంచి. అన్నీ అబద్ధాలే. నీ ప్రేమ, నీ నవ్వు, నువ్వు, నీ ఆఫీసు అన్నీ అబద్ధాలే. ఎంత ప్రేమ చూపించానా నీకు? నా ప్రేమకు వాల్యూ లేదు, నాకు వాల్యూ లేదు. ఎప్పుడు చూడు అబద్ధాలే. అప్పుడెప్పుడో వాడెవడో కొత్త చేయమ వచ్చాడని చెప్పి పార్టీ అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చెప్పకుండా బయటికి వెళ్ళావు. ఇప్పుడేమో రోజంతా అమిత్ గడితో తిరిగి ఆఫీస్ నుంచి వస్తానని అబద్ధం చెప్తున్నావు. ఎలానే ఇలా? ఒకడిని ప్రేమించి ఇంకోటితో తిరిగి మరొకటితో పెళ్ళి. ఛీ! ఏం మాట్లాడుతున్నావు సన్నీ నువ్వు? నీ పాటికి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మధ్యాహ్నం నీతో ఫోన్ మాట్లాడాక నా ఫోన్ కింద పడి స్క్రీన్ బ్రేక్ అయిపోయింది. అది చూసి అమిత్, నాకు తెలిసిన ఒక షాప్ ఉంది, వెంటనే రిపేర్ చేపిస్తారంటే తనతో పాటు వెళ్ళి స్క్రీన్ వేయించుకుని మళ్ళీ ఆఫీస్కి వచ్చాను. ఆ కాస్త పార్ట్ చూసి ఎలా జడ్జ్ చేస్తావు సన్నీ నువ్వు? ఫోన్ బ్రేక్ అయితే నాకు చెప్పాలి కదా, నేను తీసుకెళ్తాను కదా. అయినా అమిత్ గడు కరెక్ట్ కాదని చాలాసార్లు చెప్పాను నీకు. అరే, ఆ టైంలో తనకు తెలిసిన షాప్ ఉందంటే తనతో పాటు వెళ్ళాను. అయినా ప్రతిదీ నీకు చెప్పి చేయాలంటే ఎలా? అమిత్ మంచోడా కాదా, నా పక్కన కూర్చున్నాడు మంచోడా కాదా, ఇంత క్యాల్కులేటెడ్గా నేను ఉండలేను సన్నీ. అయినా ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ నేనంటే ఇష్టమే. అదే ఆఫీస్లో 3 years నుంచి వర్క్ చేస్తున్నా. కానీ ఎప్పుడూ ఎవరూ నాతో బ్యాడ్గా బిహేవ్ చేయలేదు. నువ్వెందుకు అలా చీప్గా మాట్లాడుతున్నావు? అవునే, అందరూ మంచోళ్ళే, నేనే చీప్ నా కొడుకునే. నా ఫ్రెండ్ కూడా వదులుకొని నీతో ఉంటున్నాను కదా. చీప్ నా కొడుకునే. ఎంత హ్యాపీగా ఉండేవాడినే నా ఫ్రెండ్స్ తోటి, ఈ టెన్షన్స్ ఏం లేకుండా. కానీ ఇప్పుడు ఈ లవ్ అనే దరిద్రం పట్టుకుంది కదా. మొదట్లో చూపించిన ప్రేమ ఇప్పుడు ఎక్కడ చూపిస్తున్నావే? మేడం రెడీ అవడం, ఆఫీస్కి వెళ్ళడం, పడుకోవడం, రెడీ అవడం, ఆఫీస్కి వెళ్ళడం, పడుకోవడం, రిపీట్. ఎప్పుడైనా బయటికి వెళ్దామంటే వర్క్ ఉంది, కొత్త జీవని ఇగ్నోర్ చేస్తావు. సరిగ్గా నువ్వు నాతో టైం స్పెండ్ చేసి ఎన్ని రోజులు అవుతుంది చెప్పు? ఆహా, ఎంతసేపు నేనే సేవలు చేసి, నేనే ప్రేమించి, నేనే మురిసిపోయి, నేనే బతిమలాడి, నేనే బుజ్జగించి, నేనే చచ్చిపోయి, ఛీ దీనమ్మ జీవితం. ఇంత చేస్తా కూడా చీప్ నా కొడుకునా? నువ్వు చెప్పే అబద్ధాలు, నువ్వు పెట్టే టార్చర్ భరించుకుంటూ, నువ్వు చేసే తప్పులు క్షమించుకుంటూ ఉండాలి, అంతే కదా? అప్పుడు నీకు హ్యాపీ. నిజాలు చెప్తే నమ్మే సిచ్యువేషన్లో నువ్వు లేవు. ప్రతి దానికి అబద్ధాలు చెప్పి కన్విన్స్ చేయాల్సిన పొజిషన్లో నేను ఉండలేను. కోపం వస్తుంది సన్నీ. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి నాకు కోపం వస్తుంది. కానీ దాన్ని చిరాగ్గా మార్చుకో. కోపం అంటే ఈ రోజు కాకపోయినా రేపైనా తగ్గిపోతుంది. కానీ అదే చిరాగ్గా మారితే నీ ముఖం కూడా చూడాలనిపించదు. చూడకపోతే పోవే. నువ్వు లేకపోతే నేనైనా చచ్చిపోతాననుకుంటావా? ఏంటి చూస్తున్నావు? పో.
మా మా అమ్మాయి మీద నువ్వు పెట్టుకున్నది ప్రేమే అయితే మరి నీ మీద మేం పెట్టుకున్నదేంట్రా? 2-3 సంవత్సరాలకే అమ్మాయి గురించి చావాలనుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము నీ మీద చూపించిన ప్రేమ గుర్తుకు రాలేదా? నీకిలా జరిగిందని తెలిసిన వెంటనే మేమే కదరా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ అమ్మాయి ఏమైనా వచ్చిందా? ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావురా? ఎందుకురా ప్రేమ ఇది అది అని జీవితాన్ని నాశనం చేసుకుని తల్లిదండ్రులు ఏడిపిస్తారు? ఏం తక్కువ చేశారా మీ నాన్న నీకు? రాధా నువ్విట్రా. చూడరా, చిన్నప్పటి నుంచి నీకేది కావాలంటే అది ఇచ్చాను, ఎలా కావాలంటే అలా ఉండమని చెప్పాను. చాలా గారాబంగా చూసుకున్నానురా నేను. నీ చదువైపోయిన తర్వాత నా బిజినెస్ చూసుకుంటావు అనుకున్నా. కానీ నువ్వు డాడీ కొన్ని రోజులు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాను, మళ్ళీ బిజినెస్లో పడితే నా ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ ఉండదు అంటే నిజమే కదా. వయసులో నేను ఎంజాయ్ చేయకుండా బిజినెస్లో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. అన్నీ ఉన్న ఈ ఏజ్లో నా కొడుకెందుకు కష్టపడాలి అని సరే అన్నాను. నువ్వు హ్యాపీగా ఉంటున్నావు అనుకున్నారా? నీకు ఇలా యాక్సిడెంట్ అయిందని ఫోన్ వస్తే ఆ టెన్షన్ ఎలా ఉంటుందో తెలుసారా నీకు? ఒక్కటి గుర్తుపెట్టుకో సన్నీ, ప్రపంచంలో చివరి వరకు ప్రేమించేది తల్లిదండ్రులేరా. నీకంతగా ఆ అమ్మాయి కావాలనుకుంటే ఆ అమ్మాయితో నేను మాట్లాడతారా? వాళ్ళ నాన్న కాళ్ళైనా పట్టుకుంటానా? సరే సరే, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు రెస్ట్ తీసుకోనన్నా. ప్రేమించాక మనసిచ్చాక మరుపంటూ రాదమ్మా, కలగన్నాక ఊహల్లో కలిసున్నాక విడిపోయేది లేదమ్మా, కళ్ళల్లోనా కన్నీటి జల్లుల్లోనా అణువు అణువు తడిసి ఇంకా నవ్వొద్దు, నవ్వొద్దు. ఎందుకు ఏడుస్తున్నావురా? ఎందుకు ఏడుస్తున్నావు? చేసిందంతా చేసి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావురా? నువ్వే కదరా ప్రేమ ప్రేమ అని దాని చుట్టూ తిరిగింది. తీరిందా? బాగా తీరిందా? ఈరోజు నీ పేరెంట్స్ని ఏడిపిస్తున్నావు అంటే దానికి కారణం ఎవరా? నువ్వే. ప్రేమించాక మనసిచ్చాక మరుపంటూ రాదమ్మా, కలగన్నాక ఊహల్లో కలిసున్నాక విడిపోయేది లేదమ్మా, కళ్ళల్లోనా కన్నీటి జల్లుల్లోనా అణువు అణువు తడిసి ఇంకా ఇంకా ఎదిగింది ఈ ప్రేమ. స్వార్థం లేని త్యాగాల చేసేదే ఈ ప్రేమ. త్యాగంలో నా ఆనందాన్నే చూసేది నా ప్రేమ. మనసిచ్చాక రాదమ్మా, కలగన్నాక ఊహల్లో కలిసున్నాక విడిపోయేది లేదమ్మా, కళ్ళలోన కన్నీటి చెల్లులోనా అణువుణువు తడిసి ఇంకా ఇంకా ఎదిగింది ఈ ప్రేమ. స్వార్థం లేని త్యాగా చేసేదే ఈ ప్రేమ.
డాడీ ఆఫీస్కి వెళ్తున్నాను డాడీ. సరే, నేను ఆఫీస్ అవ్వగానే ఫైల్స్ పంపిస్తాను. సరే డాడీ. చిన్నోడు స్కూల్కి వెళ్ళాడా? వెళ్ళాడండి. బ్రేక్ఫాస్ట్ చేశాడా? చేశాడండి. ప్రియా ఎక్కడా? ఆ? ప్రియా ఎక్కడా? ఇంట్లోనే ఉందండి. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ తల్లి. ప్రియా, నా ఫ్రెండు బిజినెస్ పార్ట్నర్ సంజయ్ నారాయణ అంకుల్ నీకు తెలుసు కదా? హా. వాళ్ళ అబ్బాయి సూర్యనారాయణ ఈ మధ్య బిజినెస్లోకి ఎంటర్ అయ్యాడు. అతని ఆలోచనలు, అతని బిజినెస్ టాక్టిక్స్ అన్నీ చాలా బాగుంటాయి. మీ ఇద్దరి ఇడుజోడు కూడా బాగుంటుంది. నేను వాళ్ళకి మాట ఇచ్చాను. డాడీ, నువ్వు చెప్పినప్పుడు నీ మాట నేను విన్నాను కదా. మీ రిలేషన్ని నేను రెస్పెక్ట్ చేశాను కదా. అది వర్కౌట్ కాలేదంటే నీ ప్రాబ్లం. ఇప్పుడు నా మాట నువ్వు వినాలి, నా మాట నువ్వు రెస్పెక్ట్ చేయాలి. నీ సెలక్షన్కి నా సెలక్షన్కి డిఫరెన్స్ ఏంటో నీకే తెలుస్తుంది. అబ్బాయిని కలిసిన తర్వాత నువ్వే అంటావు, యువర్ సెలెక్షన్ ఈజ్ 100% కరెక్ట్ డాడీ అని. డాడీ. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. అమ్మా. నోరు మూసుకొని తిను. రేపొద్దునే నిన్ను చూడ్డానికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు. మీ డాడీ సెలక్షన్ మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా నీకు నచ్చుతాడు. ఈ చట్నీ వేసుకొని తిను. పెళ్లి కొడుకుని చూసావా? ఎలా ఉన్నాడు? అసలు నాకు ఇష్టమే లేదు. రెడీ అవ్వాలని లేదు. ఇంకా రెడీ అవ్వలేదా? వాళ్ళు వచ్చేశారు. తొందరగా రెడీ అవ్వు. సన్నీ గురించి ఆలోచిస్తున్నావా? చూడవే ప్రియా, అయిపోయిన దాని గురించి ఆలోచించకు. ఏం జరిగినా అది మన మంచి గురించే అనుకో. ఆ మెమరీస్ని ఇక బుర్రలోంచి తీసేయ్. హ్యాపీగా మీ నాన్న తెచ్చిన సంబంధం చేసుకో. ఆయన నీ గురించి ఎంతగానో ఆలోచిస్తారు. పైగా ఆయన మీ నాన్న ఫ్రెండ్, బిజినెస్ పార్ట్నర్ కూడా. ఇందాక కింద అనుకుంటుంటే విన్నాను, ఈ బిజినెస్ని అమెరికాలో కూడా ఎక్స్పాండ్ చేయబోతున్నారంట. మంచి లైఫ్, మంచి హస్బెండ్, మంచి లొకేషన్. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పు? త్వరగా రా. ఆ అబ్బాయి పక్క గదిలో వెయిట్ చేస్తున్నాడంట. త్వరగా రెడీ అయ్యి వచ్చేసాయి. చేసుకో అక్క, అమెరికా అంట, నేను కూడా వస్తా. పోరా. అబ్బో, నువ్వేనేట్రా పెళ్లి కొడుకువి? నమస్కారం సార్. నేనేనండి. ఇంతకు మీరెవరు సార్? నేనెవడైతే నీకెందుకురా? పాస్ట్లో నీకేమైనా లవ్ స్టోరీలు ఉన్నాయంట్రా? పర్లేదు చెప్పు. ఎందుకు లేవు సార్? ఉన్నాయండి. బాగా ప్రేమించాం, బాగా మోసపోయాం. ఎలా అంటే స్టోరీలోకి వెళ్ళి వివరాలు అడగరోయ్. నా స్టోరీ నీకు చెప్పి ఆ స్టోరీలో నేను ఎంత పక్కనైనా నీకు చెప్పి నా పరువు నేను తీసుకోలేనురా. కానీ ఒకటి మాత్రం నిజం రోయ్, దాన్ని ఎవడు చేసుకుంటాడో కానీ మసే సంక నాకిపోతాడంతే. నేనైతే దేవుడి నోటే కోరుకుంటాను రోయ్. మళ్ళీ నా లైఫ్లో దాని మొహం నాకు చూపించదు దేవుడా అని కోరుకుంటాను. అంత గట్టిగా ఉన్నాను మరి. ఓహో అక్కా, ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది. కన్ఫర్మ్ ఇదే. అంటే ప్రియా, అది నువ్వు ఉంటావని నేను పెళ్లి కూతురు, నువ్వు అది నేను. నమస్కారం అండి. నువ్వు ఉంటావని అనుకో. ప్రియా, అది దేవుడా, నేను చేసుకోబోయేది దీన్నా. అమ్మా, సన్నీ అన్నా? యాక్చువల్లీ నా పేరు సూర్యనారాయణరావు. స్టైల్గా ఉంటుందని సన్నీ.
హాయ్. చాలా రోజులైంది నేను చూసి. ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? సారీ, నిన్నేదో కోపంలో నిన్ను చేసుకోబోయేవాడు అలా ఇలా అని మాట్లాడేశాను. మా డాడీ ఏదో పెళ్లి చూపులంటే వచ్చాను, కానీ నిజంగా నాకు తెలీదు మళ్ళీ నువ్వే వస్తావని నా జీవితంలోకి. సన్నీ, నీకో విషయం చెప్పాలి. యాక్చువల్లీ నాకు ఈ పెళ్లి చూపులు ఏది ఇష్టం లేదు. డాడీ సడన్గా అరేంజ్ చేశారు. సరే పెళ్లి చూపులే కదా, అయ్యాక మెల్లగా డాడీకి ఏదో ఒకటి చెప్పి క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను. కానీ మమ్మీ డాడీ ఈ పెళ్లి గురించి చాలా సీరియస్గా ఉన్నారు. మా డాడీ ఇంకా మీ డాడీ ఫ్రెండ్స్ అండ్ బిజినెస్ పార్ట్నర్స్ అంట కదా, అందుకే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు ఈ విషయం గురించి. ఎలాగైనా పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. ఈ పెళ్ళొద్దనడానికి ఒక రీజన్ కూడా ఉంది. ఐ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్. కాలమెంత మారినా చిన్ని గుండెలో ప్రేమ మారునా. హే హాయ్ బ్రో, ఈరోజు నా బర్త్డే. హలో చెకోరి, ఏంటి మాకేమైనా ఆఫర్ ఉందా? ఓ 1+2 పాప, 1+3 కూడా ఏమైనా ఆఫర్ ఉందా? మనం ఫ్రీగానే ఉన్నాం. రెడీ. సో నువ్వు ఎలాగైనా ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదని క్యాన్సిల్ చేస్తే, అదే టైంలో నేను అమిత్ని మా ఇంట్లో పరిచయం చేస్తే వాళ్ళు పెళ్ళి క్యాన్సిల్ అయిందన్న బాధలో వెంటనే ఒప్పుకుంటారు. సో నీకు ఇష్టం లేదని చెప్పి పెళ్ళి క్యాన్సిల్ చేస్తావా? థ్యాంక్ యూ. ఎరా అదిరిపోలే ఫిగర్. సన్నీ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ బ్రో. కాలమెంత మారినా చిన్ని గుండెలో ప్రేమ మారునా. తోడై సాగి నీతో రానా. ఏమైందిరా? అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు నాన్న. మీరు చూసిన అమ్మాయి ఎవరో తెలుసా నాన్న? నేను ఎంతో ఇష్టంగా ప్రేమించి మోసపోయాను కదా, ఆ అమ్మాయి నాన్న. మీరు నాకు చూసిన సంబంధం ఎక్కడో మూల హోప్ ఉండేది నాన్న, మళ్ళీ కలుస్తామని, మళ్ళీ నా దగ్గరకు వస్తుందని. ఎప్పుడైతే దాన్ని మళ్ళీ చూశానో లోపల చెప్పలేనంత ఆనందం వచ్చింది నాన్న. మేము విడిపోయినా మళ్ళీ ఆ దేవుడు మమ్మల్ని కలిపాడని, ఇంక మమ్మల్ని ఎవరు విడితీయలేదని చెప్పి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాన్న. కానీ ఆ హ్యాపీనెస్ ఎక్కువసేపు లేట్ డాడీ. ఆ అమ్మాయికి మన సంబంధం ఇష్టం లేదంట. మనల్ని మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పింది నాన్న. ఎందుకు? ఆ అమ్మాయి వేరే అబ్బాయిని లవ్ చేస్తుందని నాన్న. ఒక్క మనిషికి అన్నిసార్లు ప్రేమ ఎలా పుడుతుందన్న? వద్దనుకోవడం, వదిలేయడం, మర్చిపోవడం, మారిపోవడం, ఇవన్నీ ఎలా నాన్న ఇంత ఫాస్ట్గా జరిగిపోతాయి అమ్మాయిలకి?
తన సంతోషం కోసం రెండోసారి కూడా వద్దేయడానికి రెడీగా ఉన్నాను నాన్న. ఈ ప్రపంచంలో గాయపడని మనసు లేదు, జ్ఞాపకాలు లేని మనిషి లేడు. కాకపోతే కొంతమంది తట్టుకోలేక చనిపోతారు, కొంతమంది తప్పుకొని వెళ్ళిపోతారు, కొంతమంది మాత్రమే తట్టుకొని నిలబడతారు. నువ్వు తట్టుకొని నిలబడతావు అనుకుంటున్నాను. ఒక్కటి మాత్రం నిజం సన్నీ, ప్రేమలో నిజాయితీ ఉంటే ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. హలో, హలో సన్నీ, డిస్టర్బ్ చేశానా? చెప్పు. ఫ్రెండ్స్ అందరం కలిసి చిన్న ఫంక్షన్కి వచ్చాము. బాగా లేట్ అయిపోయింది, క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లేదు. నీకు వీలైతే నువ్వు వచ్చి పిక్ చేసుకుంటావా ప్లీజ్? నీకు ఇబ్బంది లేకపోతేనే. లొకేషన్ షేర్ చేయి. ఓకే సన్నీ, థ్యాంక్ యూ. నాన్న, అది ప్రియా కాల్ చేసింది నాన్న. ఎక్కడో ఉందంట, డ్రాప్ చేస్తావని అడుగుతుంది. మ్మ్. థ్యాంక్ యూ సన్నీ. నా మీద కోపం తగ్గిందా? కోపమా? కోపమేం లేదు సన్నీ, అయినా ఎందుకు అలా అడిగా? అంటే నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు చూడడానికి హాస్పిటల్ దాకా కూడా రాలేదు కదా. యాక్సిడెంటా? ఎప్పుడు సన్నీ? ఎప్పుడేంటి, మనం బ్రేకప్ చెప్పుకున్న రోజే కదా. నీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందని చెప్పి రాధికాకు ఫోన్ చేశారు కదా. నా మీద కోపంగా ఉంది, రావని చెప్పమన్నావు అని చెప్పిందే. సరే సరే, అది వదిలేలే. ఈ 2 yearsలో నేను ఎప్పుడైనా గుర్తొచ్చానా? అంటే ఎప్పుడైనా అలా ఆఫీస్లో వర్క్ టెన్షన్స్, ఎప్పుడైనా అలా ఒంటరిగా? ఈ మహాతల్లా ఎప్పుడు బిజీగానే ఉంటుంది. మీకు బ్రేకప్ అయినప్పటి నుంచి తనని తను బిజీగా పెట్టుకోవడం కోసం ఏదో ఒక చేస్తూనే ఉంది. అయినా ఇప్పుడు తను చాలా హ్యాపీగా ఉంది. అమిత్ తనని చాలా బాగా హే రాధి, చూసుకుంటున్నాడు. నువ్వు ఆపు. అలాంటిదేం లేదు సన్నీ. హే, నేను ఇబ్బంది పెట్టాలనేం కాదు, ఊరికే అడిగాను అంతే. కాలమెంత మారినా చిన్ని గుండెలో ప్రేమ మారునా. మరి నేను హా? అదే ఈ 2 yearsలో నేనేమైనా గుర్తొచ్చానా? ఎందుకే తనని అడిగి అలా ఇబ్బంది పెడతావు? ప్రేమ, ఓ ప్రేమ. సన్నీ, నేను ఎప్పుడైనా గుర్తొచ్చానా? కాలమెంత మారినా చిన్ని గుండెలో ప్రేమ మారునా. అనుకోకుండా జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ నీ మంచి కోరే ఫ్రెండ్గా చెప్తున్నాను విను. ఒకరోజు నువ్వు ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చి నాకు లవ్ పైన నమ్మకం పోయింది, ఎంత లవ్ చేశాను, తెచ్చి నా దగ్గర పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు తననే మాటలు వింటూ పెట్టే బాధలు భరించలేక
నేను అక్కడ ఉండలేను అన్నావు. అప్పుడే నీకు చెప్పా తను నీకు కరెక్ట్ కాదు, యూ డిజర్వ్ బెటర్ అని. నిన్నంతలా మోటివేట్ చేసి నీతో బ్రేకప్ ఎందుకు చెప్పించా? నీ హ్యాపీ లైఫ్ మళ్ళీ నీకు రావాలని. మళ్ళీ వాడే నీ లైఫ్లోకి వస్తానంటే ఒక ఫ్రెండ్గా చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నో ప్రియా, పాస్ట్లో నిన్నంతలా అవమానించి అంతలా బాధ పెట్టినవాడు ఫ్యూచర్లో మళ్ళీ అలా చేయడన్న గ్యారంటీ ఏమైనా ఉందా? చూడు ప్రియా, జీవితంలో ఎన్ని తప్పులైనా చేయొచ్చు, కానీ చేసిన తప్పే మళ్ళీ చేయకూడదు. నువ్వు ఆల్రెడీ సన్నీతో మినీ లైఫ్ టార్చర్నే అనుభవించావు, బాధపడ్డావు, నేర్చుకున్నావు. మళ్ళీ నీకు అదే లైఫ్ కావాలా? చెప్పు ప్రియా. మరి ఎలానే? లవ్లో ఉన్నప్పుడు నేను ఒక్కదాన్ని వద్దనుకుంటే సరిపోద్ది, కానీ ఇది పెళ్లి సంబంధం. అది కాక మా డాడీ ఈ సంబంధం గురించి చాలా సీరియస్గా ఉన్నారు. మా డాడీ సన్నీ వాళ్ళ డాడీ బిజినెస్ పార్ట్నర్స్ అంట. సన్నీ కూడా అన్నాడన్నావు కదా నీ మొహం చూడడం కూడా తనకిష్టం లేదని. అలాంటప్పుడు నువ్వు మొహమాటాలకు పోయి పెళ్లి చేసుకున్నావే అనుకో, తర్వాత నువ్వెంత ఏడ్చినా కూడా లాభం లేదు. ఈ పెళ్లి వాళ్ళంతటా వాళ్ళే క్యాన్సిల్ చేసుకునేలాగా నేను ప్లాన్ చేస్తాను. జస్ట్ నేను చెప్పింది ఫాలో అయిపో అంతే. సరే, ఏం చేయమంటావో చెప్పు. సన్నీని పిలిచి నువ్వు ఆల్రెడీ లవ్లో ఉన్నావని అబద్ధం చెప్పు. వీలైతే ఆ పర్సన్ క్రియేట్ చేద్దాం. సన్నీ నువ్వు చెప్తే వింటాడు. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, మీరే క్యాన్సిల్ చేయండి అని తనతో ఒప్పించు. అర్థమైందా? ఏయ్, ఏంటి ఏదేదో చెప్తున్నావు? అవును, నువ్వు అలా చెప్తేనే సన్నీకి నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా రాదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటో తెలుసా? మనం పరిచయం చేయబోయే వ్యక్తిని చూశాక సన్నీకి నీ మీదున్న లవ్ కాస్తో కూస్తో ఉన్న అద్దె కూడా పోయేలా ఉండాలి. అంటే ఎవరా పర్సన్? అమిత్. హా? షటప్! అప్పుడు వాడు నా గురించి ఏదైతే అనుకున్నాడో అదే నిజమని నేనే ఒప్పుకున్నట్టు అవుతుంది. అలా చేయడం నా వల్ల కాదే, నేను చేయలేను. ఇప్పుడు చూడాల్సింది ఇదివరకేం జరిగిందని కాదు, ఇప్పుడేం జరగబోతుందని. అయినా నీ ఫ్యూచర్ బాగుండాలంటే ఇదంతా చేయక తప్పదు ప్రియా. ఇదంతా కాకుండా తన మనసులో ఏముందో ఒకసారి అడగమంటావా? ఏయ్, మెంటలా నీకు? వెళ్ళి మంటలో దూకుతావా? ఏంటి దూకుతావా? లేదే, నువ్వు చెప్పిందే చేస్తా. వాడేడుస్తున్నాడే. నువ్వు ఏదేదో చెప్పి నాతో ఇదంతా చేయించావు. వాడింకా నన్ను లవ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. అప్పుడే ఒక్కసారి వాడి మనసులో ఏముందో అడుగుండాల్సింది. ఛా, నిన్ను అడిగి తప్పు చేశా. యాక్సిడెంట్ అయిందని నాకెందుకు చెప్పలేదు? అది ప్రియా నీ మంచి కోసం. నోరు ముయ్. ప్రేమించాక మనసిచ్చాక మరుపంటూ రాదమ్మా. కలగన్నాక ఊహల్లో కలిసున్నాక విడిపోయేది లేదమ్మా. కళ్ళల్లోనా కన్నీటి జల్లుల్లోనా అణువు అణువు తడిసి ఇంకా ఇంకా ఎదిగింది ఈ ప్రేమ. స్వార్థం లేని త్యాగాల చేసేదే ఈ ప్రేమ. త్యాగంలో నా ఆనందాన్నే చూసేది నా ప్రేమ. మనసిచ్చాక మరుపంటూ రాదమ్మా. కలగన్నాక ఊహల్లో కలిసున్నాక విడిపోయేది లేదమ్మా. కళ్ళలోన కన్నీటి జల్లుల్లోన అణువుణువు తడిసి ఇంకా ఇంకా ఎదిగింది ఈ ప్రేమ. స్వార్థం లేని త్యాగా చేసేదే ఈ ప్రేమ. ఆనందాన్ని చూసేది నా ప్రేమ.
హలో సన్నీ, డాడీ. ఏమైందిరా? ఏం లేదు డాడీ. ఇంటికి రా నాన్న. అలాగే డాడీ. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? ఏమైంది? ఎందుకురా? ఏమైందిరా? చెప్పవేమ్మా? యావండి, ఆ, యావండి, ఏమైంది? చూడండి. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావే? నువ్వు ఆగు. ఏమైంది నాన్న? డాడీ, ఏమైందమ్మా? చెప్పరా. సన్నీ, ఏమైంది నాన్న? ఏడవకు. ఊరుకో. పెళ్లి క్యాన్సిల్ చేసేయండి డాడీ. పెళ్లి క్యాన్సిల్ చేసేయండి. అమృత, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. ప్రియా, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. అమ్మాయి రాత్రి చెప్పిన విషయం గురించి ఆలోచించారా లేదా? వెళ్ళి చూడు. నమస్తే అండి, బాగున్నారా? నమస్తే అండి. ఏరా, నమస్తే. ఎలా ఉన్నావు? బాగున్నారా? బాగున్నారా? సన్నీ వచ్చాడా? వచ్చారా? వాడు ఎలా ఉన్నాడు? బాగున్నాడు. అమ్మాయి ఎలా ఉందిరా? బాగుంది. అదిగో రామ్మా, రా. బాగున్నావమ్మా? మీ నాన్న నిన్న నైటే ఫోన్ చేసి మొత్తం వివరంగా చెప్పాడమ్మా. ఒక భార్యాభర్తలు విడిపోవడానికి కోర్టు వాళ్ళకి ఆలోచించడానికి తగిన సమయం ఇచ్చి ఇద్దరి అంగీకారంతోనే వాళ్ళని విడగొడుతుంది. కానీ ప్రేమలో అలా కాదమ్మా. ప్రేమించుకున్న ఇద్దరిలో ఏ ఒక్కరికి నచ్చకపోయినా ఒక్క నిమిషంలో బ్రేకప్ చెప్పి సింపుల్గా వెళ్ళిపోతుంటారు. అవతలి వ్యక్తి గురించి ఎలా అని కనీసం ఆలోచన కూడా రాదు. వాళ్ళకి ఆ టైంలో ముందు ప్రేమించుకున్నది ఏదీ గుర్తుకురాదు. నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ ఆ ప్రేమ వాల్యూ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మీరెప్పుడైతే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆ వచ్చిన వ్యక్తితో ఎప్పుడైతే మీరు మొదటిసారి గొడవ పడతారో, అవి అలానే కంటిన్యూ అవుతాయో అప్పుడు తెలుస్తుందమ్మా నిజమైన ప్రేమను వదులుకొని ఎంత పెద్ద తప్పు చేశామో అని. ప్రేమలో ఉన్నవే పెళ్ళైన తర్వాత కూడా ఉంటాయమ్మా. కొట్టుకోవడం, తిట్టుకోవడం, అంతలోనే కలిసిపోవడం జరగాలి. కానీ ఎప్పుడైతే ఈ గొడవల మధ్యలో మూడో వ్యక్తి వచ్చారో ఇక కలిసిపోవడం ఉండదమ్మా, విడిపోవడం తప్ప. తప్పైనా ఒప్పైనా, మంచైనా చెడైనా, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా అది మీ మధ్య మాత్రమే ఉండాలి. మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకూడదమ్మా. సన్నీ నిన్ను అప్పుడెంత లవ్ చేశాడో ఇప్పుడు అంతే లవ్ చేస్తున్నాడమ్మా. నీకొకటి చెప్పనా అమ్మా? నీకోసం నిన్నే వదులుకునేంత ప్రేమ ఉందమ్మా వాడికి నీ మీద. అలాంటి వాడు మళ్ళీ నీకు దొరకడమ్మా. సన్నీ ఎక్కడున్నాడు అంకుల్? నువ్వెక్కడ నో చెప్తావనే టెన్షన్తో బయటే ఉన్నాడమ్మా. ఇంకేంటి చూస్తున్నావు? త్వరగా వెళ్ళమ్మా. వెళ్ళు.
తలచి తలచి చూసా నిన్నే వలచి అన్నీ విడిచి నడిచా నీకై నేను బ్రతికే ఉంటేనే ఓ నీలో నన్ను చూసుకుంటేనే ఓ నీలో నన్ను చూసుకుంటేనే నీలో నన్ను చూసుకుంటేనే నా వయసుకి నిచ్చెన వేసి నా తలపుల తలుపులు తీసి నా మది తెర తెరిచి నా ముందే పరిచి ఉన్నావు లోకం మరిచి నీ చూపుకి సూర్యుడు కూలాయే నీ స్పర్శకి చంద్రుడు హఠాయే నీ ప్రేమకి నా మదిలో మొదలాయే రోజు మాయే మాయే కానీ హాయే 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 ఈ మనసుకి ప్రాణం పోసి